శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకు టైం లేదు. అలా అంటే ఆమె ఇంకో ఆమె మంత్రి ఉంది. ఆ మంత్రి పిఏ మీకు ఉద్యోగం ఇప్పిస్తాను నాతో వస్తావా అని చెప్పి ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తుంటే ఆ మంత్రి పట్టించుకోకుండా జీవితాలు నాశనం అవుతుంటే చూస్తుంది. ఇంకో ఆవిడ ఉంది సవిత, అనిత, సవిత, సంధ్యారాణి. ఈ ముగ్గురు మంత్రులు అవ్వటం మహిళలుగా మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళా మంత్రులు ఉంటే మహిళలకి సంక్షేమాన్ని అందించాలి, మహిళకి భద్రతను అందించాలి, మహిళకి రక్షణ కల్పించాలి, మహిళా సాధికారత దిశగా పనిచేయాలి. అలా చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది వదిలేసి ఈరోజు టింగు రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఈ మంత్రులు మహిళా దినోత్సవ వేడుకలు అంటూ ఈరోజు ఒక డ్రామా చేస్తున్నారు. మీరు అందరూ చూస్తారు. అసలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, అనితకి, సవితకి, సంధ్యారానికి మహిళా దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో 6 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసలిదాన్ని వరకు రేప్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి లొంగ తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ మహిళల మీద కేసులు పెడుతున్నారు తప్ప తప్పు చేసినా తప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకుండా వాళ్ళకి మళ్ళీ కొమ్ము కాస్తున్నారు. వీళ్ళ మహిళా దినోత్సవం చేసి మహిళలకి మంచి చేస్తామని చెప్తే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు నమ్ముతారా? ఈరోజు అధికారంలోకి వస్తే కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా మహిళలందరికీ మంచి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా డబుల్గా ఇస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం. ఇచ్చారా? ఈరోజు కులం, మతం, పార్టీ చూడకుండా మన పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా అందరినీ వెన్నుపోటు పొడిచేయటమే. వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడుకి. నిజమే కాదా? సో ఈరోజు మననే కాదు, అటు బీజేపీ మహిళల్ని, తెలుగుదేశం పార్టీ మహిళల్ని, జనసేన మహిళల్ని కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. అలాంటోడు ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అడుక్కున్నాడు, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్క ఛాన్స్ అని పవన్ కళ్యాణ్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆడవాళ్ళ తలరాతలు మార్చేస్తా, కనిపించకుండా పోయిన 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చేస్తా, తర్వాత మన వాలంటీర్లు, నా అక్కా చెల్లెళ్ళు అందరినీ 10,000 పెంచి మిమ్మల్ని అందరినీ దీవిస్తా అన్నాడు. సుగాలి ప్రీతి పేరు చెప్పుకొని సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి కన్నీళ్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు పెడుతున్నా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా మోసం చేసిన వ్యక్తి. తెలుగుదేశంలో జరిగిన ఇష్యూని, సుగాలి ప్రీతి ఇష్యూని మన ప్రభుత్వంలో తీసుకొచ్చి అంత ఇష్యూ చేశాడు. ఆ కుటుంబానికి జగనన్న న్యాయం చేశాడు కానీ పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదు. 30,000 మంది కనిపించకుండా పోయారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని చెప్పిన వ్యక్తి 20 నెలలు అవుతుంటే 30,000 మంది కాదు 30 మందిని కూడా తీసుకురాలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా అని అడుగుతున్నా. ఈరోజు వాలంటీర్ అక్క చెల్లెమ్మలకు 10,000 పెంచడం దేవుడెరుగు, మొత్తానికి ఉద్యోగాన్ని పీకి రోడ్డు మీద పడేశారు. వాళ్ళు ఏడుస్తుంటే కనీసం వాళ్ళ పక్క తిరిగి కూడా చూడలేదు. ఇలాంటి వాళ్ళకి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత ఉందా అని అడుగుతున్నా. మొన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడటం మీ అందరూ చూశారు. మన పవర్ ఏంటో చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పవర్ 11 మంది అంటారు. పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు, 11 మంది ఉన్నా 1100 మంది లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు. సో కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది, పంచ పాండవులు కూడా 5 మందే, కానీ 100 మంది కౌరవుల్ని ఎలా మట్టు కరిపించారో మన వాళ్ళందరూ కూడా జగనన్న ధైర్యంతో, జగనన్న ఇన్స్పిరేషన్తో ఎంతమంది ఉన్నామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇక్కడ అసలు విషయం. ఈరోజు మనం ఇంత ధైర్యంగా, గర్వంగా ఉండడానికి కారణం ఏంటి? జగనన్న ప్రతి కుటుంబానికి, లబ్ధిదారులు అయితే చాలు, పేదవాళ్ళు అయితే చాలు, వెల్ఫేర్ కానీ, హౌసింగ్ కానీ, ఏ విధంగా ఇంటి వద్దకే
వాళ్ళ అకౌంట్లకే ఎవరింటికి పోయి ఏ లీడర్కి కూడా సలాం కొట్టాల్సిన అవసరం లేకుండా ఇచ్చాడు. అలాగే రేషన్ కానీ మెడిసిన్స్ కానీ వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటం జరిగింది. పెన్షన్స్ వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చారా లేదా అని మళ్ళీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీల్ని ప్రతి ఇంటికి గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా అందరినీ కూడా వెళ్ళి చూడటం జరిగింది. సో అందుకే ఈరోజు ఈవీఎంల వల్ల మనం ఓడిపోయినా మనం గ్రామాల్లోకి వెళ్తే గ్రామం గ్రామం మన చుట్టూ తిరుగుతుంది. మనం చేసిన మంచి వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం వాడికి ఈరోజు గ్రామాల్లోకి కానీ వార్డులకు వెళ్ళే ధైర్యం ఉందా? కొడతారా లేదా? అది కూడా పాత చెప్పుతో కొడతారు, కొత్త చెప్పు వేస్ట్ అని చెప్పి. సో ఎప్పటికప్పుడు మేము ఎక్కడున్నా అక్కడి నుంచి మాట్లాడతాం. తను శాసనమండలిలో బయట ప్రెస్ మీట్స్ పెడుతుంది. అట్లాగే మీరు కూడా బాధ్యతగా మాట్లాడగలిగిన రోజే అది ఇండైరెక్ట్గా ఇటు పార్టీకి క్రేజ్ పెరుగుతుంది, అటు మీరు ఏ ఇష్యూ మీద అయితే మాట్లాడతారో ఆ అన్యాయమైన కుటుంబానికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ మీరు లీడర్గా ఎదుగుతారు. సో 3 ఉంటాయి బెనిఫిట్స్ మీరు చేసే పని మీద. సో ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి, ఈరోజు మీరు చూస్తే ఎమ్మెల్యేలు అంటే ఎలా తయారయ్యారు, ఎంపీలు ఎలా తయారయ్యారు, ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలాగే కనుక వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా చేసుంటే వాళ్ళని బ్రతకనిచ్చుంటారా? వాటి మీద ఎన్ని డిస్కషన్లు పెట్టుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. సూట్లు వేసేసి వీడు ఇంటలెక్చువల్, వీడు విశ్లేషకుడు, వీడు అది, వీడు ఇదని అంతా వీళ్ళే, అంత పెయిడ్ బ్యాచే కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సావగొడతారు. అదే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ చైర్మన్లు కానీ తప్పు చేస్తే ఇందులో తప్పేముంది? ఇందులో తప్పేముందంటే ఏం చెప్పాలి వాళ్ళకి? నేను నాకు అర్థం కావట్లా. ఈరోజు అలాంటి వాడిని ఏం చేయాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే మహిళల్ని గౌరవించిన వాడిని అస్సలు సహించరు జగనన్న. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానాలలో చేస్తే నిమిషాల్లో కూడా సస్పెండ్ చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ ఏం తప్పు ఉంది అని అడుగుతున్నారు అంటే ఆ బిఆర్ నాయుడికి ఎంత అహంకారం, ఎంత పొగరు, నరాన కొవ్వెక్కి కొట్టుకుంటారని చెప్తారు చూడు, ఆ విధంగా తయారయ్యాడు. నిజంగానే లడ్డూ గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడారో అందరి లెక్కలు వెంకటేశ్వర స్వామి తేల్చేస్తున్నాడు. ఏ విధంగా ఒక్కొక్కరిది తేల్చేస్తూ వచ్చారో మనం చూసాం. సో ముఖ్యంగా ఒక బాధ్యత కలిగిన చైర్మన్గా ఉండి బిఆర్ నాయుడు ఒక మహిళ గురించి ఆయన మాట్లాడతాడు. దీంట్లో తప్పేముంది, మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, వాళ్ళ ఇంట్లో లేదు ప్రాబ్లం, మా ఇంట్లో లేదు. నువ్వు TV5 నాయుడు ఉంటే మాకు ఏం ప్రాబ్లంలా, మీ ఇష్టం ఎన్న సావండి. కానీ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇంతవరకు ఏ దేవాలయంలో కూడా ఇలాంటి చైర్మన్, ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా ఉన్న వాళ్ళ మీద ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటివి వచ్చింది దాఖలాలే లేవు. సో ఈ రోజుటికైనా ఆయన్ని రిజైన్ చేయించండి అంటే చంద్రబాబు నాయుడు చెప్తేనే నేను చేస్తాను. అదే అంటున్నా, ఆ ఆడియో నాయుడు, ఈ వీడియో నాయుడు ఎప్పుడు మాట్లాడుకుంటారో ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా గట్టిగా పోరాటం చేయాలి. ఇప్పుడు మేము ఒక్కరమే చేస్తే అవ్వదు. సో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రంలో మహిళలందరూ బాగుండాలి అంటే ఆ మహిళలకి ప్రతినిధులైన మనం అందరం కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళం